ఏం లేదే బూస్ట్ తాగుతున్నా అంతే. సరే నువ్వు హోంవర్క్ అయిపోయిన తర్వాత నాకు చెప్పు, పొద్దున్న నాకు చూపి నేను కాపీ చేసుకుంటా, సరేనా? బాయ్. ఏమే నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఓకే ఓకే బాయ్, మా మమ్మీ వచ్చింది. రెడీగా తొందరగా, డాడీ వచ్చే టైం అయింది. ఎక్కడికి వెళ్తున్నాం? నీకేమన్నా గోల్డ్ తీసుకుందామని. ఏంటి మమ్మీ ఎప్పుడు గోల్డ్ గోల్డ్ గోల్డ్? నాకు అస్సలు నచ్చదని చెప్పినా కూడా ఊరికే కొంటుంటావు. మళ్ళీ నాకు ఇష్టమైనది కూడా కొనవు, నీకు ఇష్టమైనది కొనుక్కుంటావు, నువ్వు వేసుకుంటావు. ఆ గోల్డ్కి పెట్టే డబ్బుల్లో కొంచెమైనా నాకు ఇస్తే నేను వెళ్ళి గోబీ మంచూరియా తింటా. గోబీ మంచూరియా తింటావా? తిందు. మన డబ్బుల్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ ఫ్యూచర్లో ఎట్లా బతుకుతారో నాకు అర్థం కావట్లే. కొన్ని డబ్బులు అట్లా బ్యాంకులో ఎఫ్డీలో వేసుకోవాలా, ఇంకొన్ని డబ్బులు గోల్డ్ కొనుక్కోవాలా, ఇంకా మిగిలితే చిట్టులు ఇవన్నీ వేసుకోవాలా. పెద్దలు నేర్పించినలా ఇవన్నీ నేర్చుకుంటావులే మెల్లమెల్లగా నువ్వు కూడా. ఇప్పుడైతే పోయి రెడీ అయ్యి రాపో. ఊరికే పెద్ద అదెంతలా మాట్లాడుతా అంటే ఏంటేంటో మాట్లాడుతుంటావు. సరే పదా. ఆ పిన్ని నిన్న పిన్ని సీరియల్ చూస్తారా మమ్మీ? నేను మీకు కొంచెం సేపు ఉండి చేస్తాను. ఇదిగో 10:30కి టైం అయింది. ఏందే? హోంవర్క్ మొత్తం చేసేసుకున్నాం. నేను బాబా గుడికి వెళ్ళేసి రావాలా? మమ్మీ సాయిబాబా గుడి కాదు, నెట్ సెంటర్కి వెళ్తుంది ఇది. ఎందుకు ఈ మధ్య అబద్ధాలు చెప్తాన్నావు నాకు? నేను ఒక్కటే కాదు, మా వీడు కూడా వస్తున్నాడు GTA వైస్ సిటీ ఆడుకుంటా అని చెప్పి. అయినా మీ ఇద్దరు చిన్నపిల్లలు అయి ఉండి మాటికి నెట్ సెంటర్ లో ఏం పని? నేను గౌతమితో ఆర్కుట్లో మాట్లాడుకుంటామా అంతే. ఆర్కుట్టు ఏందేందో నేర్చుకుంటారు ఈ పిల్లలు. నేను వైసిటీ ఆడుకుంటా. నువ్వు గౌతమితో మాట్లాడాలంటే మన ఇంట్లో ఫోన్ ఉందా? ఫోన్లో మాట్లాడచ్చు కదా. గ్యాప్ ఎక్కడ ఇస్తున్నావు మాకు? అయినా పోమా, ఎప్పుడు ఇట్లనే చేస్తావు నువ్వు. ల్యాండ్ లైన్ ఫోన్ లో మేము మాట్లాడుతుంటే ఎప్పుడు మళ్ళీ పిన్ని వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎంగేజ్ వస్తుందని పెట్టే అని సావగొడతావు. నువ్వే చెప్పావు కదా హోంవర్క్ మొత్తం ఫినిష్ చేసుకుంటే వెళ్ళండి 1 hour ఆడుకోవడానికి అని. ఇప్పుడు సరే ఇంకేంది ఇట్లా పోతానే ఉంటారు నెట్ షాప్ కి ఎప్పటి వరకు? నువ్వు మన ఇంట్లో కంప్యూటర్ ప్రామిస్ చేసావు, అది వచ్చి మన ఇంట్లో నెట్ కనెక్షన్ వచ్చేంత వరకు వెళ్తాం. పెట్టిస్తా నాన్న, నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే అన్ని పెట్టిస్తా. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, అర్థమైందా? మాటలు మాత్రం బాగా నేరుస్తున్నది ఈ మధ్య ఇద్దరు. 10 రూపీస్ కావాలి నాకు కూడా. ఆ పోపు డబ్బాలు ఉన్నాయి తీసుకోండి. థ్యాంక్స్ మా. దాదా ఈ ఆర్కుట్ ఏందో ఫస్ట్ మనం కూడా నేర్చుకోవాలా. హాయ్ హాయ్ గౌతమి. వాట్సాప్ డూడ్, లాంగ్ టైమ్. అసలు చూసి ఎన్ని రోజులైంది అనిపిస్తుంది తెలుసా? లుకింగ్ డామ్ గాడ్జ్. థాంక్యూ. అవును, నేను నీకు టెక్స్ట్ చేస్తూ ఉంటా. బ్లూ టెక్స్ట్ వస్తుంది కానీ నీ రిప్లైస్ రావు. అయినా ఇప్పుడేమన్నా మనం 2000s లో ఉన్నామా ఇంకా టెక్స్ట్ చేసుకోవడానికి? ప్రపంచం మొత్తం వీడియో కాల్స్ లో మాట్లాడేసుకుంటున్నారు, ఇక్కడ నుంచి ఎక్కడి వరకు. నువ్వు కూడా నాకు కాల్ చేస్తే సెకండ్ లో ఎత్తుతా కదా. అది కరెక్టే. అయినా ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం మనం? used to be so happy when anybody used to text us. ఎవరెవరికో రిక్వెస్ట్ పంపించేవారు. సో మచ్ ఖాళీ టైం మ్యాన్. చిన్నప్పుడు నాతో చాట్ చేయడానికి మీరు ఇంటర్నెట్ cafes వెళ్ళేవాళ్ళం. అండ్ అజ్జు used to play Vice City. Oh my god, you still remember that? వస్తే ఇప్పుడు కూడా ఆడుతుంటాడే. ఏమంటే PS5 ఆడుతున్నాడు. ఎంత ప్లే స్టేషన్లో అన్నా ఆ డబ్బా కంప్యూటర్లో ఆడడం మాత్రం దట్ ఫీలింగ్ ఇస్ అన్మ్యాచబుల్, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అసలు మమ్మీ వాళ్ళ దగ్గర 10 రూపాయలు తీసుకొని గంట కరెక్ట్గా ఆ క్లాక్ చూసుకుంటూ టైం అలొకేట్ చేసుకుంటూ అండ్ యునో ఆ జీమెయిల్ అకౌంట్, యాహూ అకౌంట్ ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తూ. ఇప్పుడు మన పేరెంట్సే ప్రతి ప్లాట్ఫామ్ లో ఉన్నారే బాబు. ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని. మా అమ్మ ఫోటోలు కూడా అప్లోడ్ చేసేస్తుంది ఈ మధ్య. ప్రతి వ్రతం జరిగినా, అది జరిగినా, ఇది జరిగినా. అదే కదా నాకు ప్రైవసీ లేకుండా పోయింది. యా దట్ ఇది తీసుకోకని సాగుతుంది. I know. Sometimes I wish we could just go back to those times. ఒక్క మంచి సాంగ్ కూడా రావట్లేదు. సో చెప్పండి మీ పేరు? నా పేరు సుశాంత్ అండి. సో సుశాంత్ చెప్పండి, మీరు ఇప్పుడు మమ్మల్ని ఏ పాట పెట్టమంటారు? నేను కమ్మని ప్రేమ లేఖని ప్లీజ్ కమ్మని ప్రేమ లేఖని కోరుకుంటున్నానండి. సో మీకోసం ప్లే చేస్తున్నాం కమ్మని నీ ప్రేమ లేఖలే. వింటూనే ఉండండి రేడియో కాలిమిర్చ్. ఏ తెచ్చావా? ఇప్పుడే వచ్చా. థ్యాంక్స్. ఏం ఆలోచిస్తున్నావు? ఇవాళ సూపర్ మార్కెట్లో ఒక సాంగ్ విన్నా బేబీ, క్రేజీ ఉండే. కానీ ఆ సాంగ్ పేరు ఏంటో గుర్తు రావట్లేదు. నీకు ఆ సాంగ్ లిరిక్ పోర్షన్ ఏదైనా తెలిస్తే గూగుల్ చేసేయచ్చు. చా మాకు తెలియదు మరి.
లిరిక్స్ ఏం గుర్తులేవు, ఓన్లీ ట్యూన్ గుర్తుంది. అయితే ట్యూన్ హమ్ చే, సాంగ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్, సీరియస్లీ? యా, సాంగ్ని ప్లే చేస్తే అది ఏ సాంగో చెప్పే యాప్స్ ఉన్నాయని తెలుసు కానీ సాంగ్ని హమ్ చేస్తే అది ఏ సాంగో చెప్పే యాప్స్ ఉన్నాయా? హలో, నచ్చిన సాంగ్ ఏంటో తెలియక గంటలు గంటలు రేడియోలు వినడానికి వెయిట్ చేసి స్టేషన్లు తిప్పుతూ దాన్ని క్యాసెట్లో రికార్డ్ చేసుకుని మళ్ళీ దాన్ని వాక్మెన్లో వినడానికి ఇదేం 2000s కాదు బుజ్జి, ఇది 2021. నేనైతే ఆ టైంలో క్యాసెట్లో ఉన్న టేప్ అంతా బయటికి లాగేసి వాపస్ పెన్తో రోల్ చేస్తుండే బేబీ. అఫ్ కోర్స్, సో డిడ్ ఐ. సరే ఆ ట్యూన్ ఏంటో చెప్పు, నేను చూస్తా. అబ్బా, ఇందాక దాకా కనీసం ట్యూన్ అన్నా గుర్తుండే, ఇప్పుడు ఆ ట్యూన్ కూడా మర్చిపోయా. క్యాసెట్ రివైండ్ కొట్టినట్టు నా మెమరీస్ కూడా రివైండ్ కొట్టి 2000కి తీసుకెళ్ళిపోయావు. గుర్తున్న ట్యూన్ కాస్త మర్చిపోయా. అలాగే. బా, తలనొప్పి వస్తుంది, సైట్ వచ్చినట్టుంది. ఒసేయ్, ఈ డబ్బులు దీంట్లో ఎక్కి కొంచెం. మమ్మీ, ఇదేమన్నా ₹1 తెచ్చే లాటరీ టికెట్ అనుకున్నారా? ₹10 రీఛార్జ్ కార్డు కొట్టుకోకండి. ఇది కొను టైప్ చేయి. అసలే తలనొప్పి వస్తా అంటే కొట్టుకోకండి. నువ్వు అది *123 కొట్టు. *123 *34 76 10 10 1 2 3. కాల్ అయిపోయింది మా. అయిందా అప్పుడే? ఇట్లదా? ఎంత పడింది? ₹7. ₹7 ఏంద్రా? ₹10 కదా నేను చేపించింది. అది కాదు మా, అది ₹7 వస్తుంది, అది అంతే. అంటే ₹3 మోసమా? నెక్స్ట్ టైం బాగా గుర్తు పెట్టుకుంటా. అసలు ఆ షాప్ వాడు ఏమనుకుంటాడు? ఇప్పుడే పోయి అది తీసుకొస్తా. కాదు మా, ₹7 వస్తుంది అంతే. అది అట్లెట్లు వస్తుంది? సరే, నెక్స్ట్ టైం పోయినప్పుడు ₹3 ఏదో ఒకటి తీసుకొని వస్తా. మమ్మీ, నాకు ఆశ చాక్లెట్ తీసుకోండి. నాకు పాన్ చాక్లెట్. ఇట్లదా? మీకు ప్రస్తుతం ఉన్న ప్లాన్ రేపటితో ముగియనున్నది. ఏమే, ప్రస్తుతం ఉన్న ప్లాను రేపటికి ముగియనున్నదంట. రీఛార్జ్ చేయించండి నాకు. ప్లాన్ ముగుస్తుంది ఓకే, నీ ఫోన్ కాల్స్ ఎప్పుడు ముగుస్తాయమ్మా? రోజు గంటలు గంటలు మాట్లాడి సాగు కొడుతున్నావు. ఒసేయ్, అప్పట్లోనే STD, టాక్ టైం బ్యాలెన్స్, రోమింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ వేయించుకొని గంటలు గంటలు మాట్లాడుతుండే. మరి ఇప్పుడు అన్లిమిటెడ్. చెల్లరైపోదు అసలు. అన్లిమిటెడ్ కాల్స్కి న్యాయం చేసేది ఇండియన్ మదర్స్. ఇదంతా కాదు, నాకు రీఛార్జ్ చేపిస్తారా చేపియరా? చేసేసా. చేసేస్తావా అప్పుడే? మరి 2000s రీఛార్జ్ కార్డ్ తీసుకుని దాన్ని గీకి ఆ నంబర్ దీంట్లో ఎంటర్ చేసి అంత ప్రాసెస్ లేదు ఇప్పుడు. క్విక్గా అయిపోతుంది ఫోన్లో. మరి ఇట్లనే నేను సర్కిల్ తెమ్మన్నప్పుడు వెంటనే పోవచ్చు కదా, పోవు కదా అప్పుడు. సర్లే కానీ ఎంతకు చేసినావు రీఛార్జ్? $399. సరే, ఇప్పుడు మొత్తం 399 వస్తుందా, లేకపోతే ఇప్పుడు కూడా కట్ చేస్తానరా వాళ్ళు?